దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, మనమే ప్రథమ ఫలముగా. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1:18 దేవుని వాక్యంలాగా రాయబడింది. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండనట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్పం ప్రకారం కనినం. ఇక్కడ చూస్తే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కలుగును కాకన్నాడు. ఆకాశాన్ని, భూమిని, అందులో సమస్తాన్ని, నదులను, సముద్రంలో పాకు చేపలను, తిమింగలాలను సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. ఆకాశ పక్షులను, భూమి మీద పాకు పురుగులను, పాములను, అన్నిటి సమస్తాన్ని, భూజంతువులన్నింటినీ కూడా కలుగును కాకన్నాడు. మనల్ని చూడండి ఏం చేశాడు. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని కన్నాడైనా. మనల్ని కన్న దేవుడు ఎంత గొప్ప దేవుడైనా మనల్ని కన్నాడైనా. ఆయన అనాది సంకల్పంలో తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దుకు మునిపే ఆయన కనులు మనం చూచాయి. మనం నిర్మించబడిన రీతి ఆయన తెలిసే ఉంది. ఆయనకి మన జీవితంలో ఏది కూడా దాపరికం లేదు. మన డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ కూడా ఆయనకు తెలుసు. అందుకని మన జీవితంలో ఆయనకి మనం మొదటి స్థానం ఇవ్వాలి. యోహాను రాసిన శుభవార్త 1:12 కూడా దేవుని వాక్యంలో రాయబడింది. తన్ను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించబడిన. ఎందరు అంగీకరిస్తారో ఆయన అంగీకరిస్తే చాలండి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ దోకాల్సిన పని లేదు. నీ మనసు ఆయనకి ఇస్తే చాలు. నువ్వు ఊరకనే ఉండి ఆయన కార్యాలను అనుమతిస్తే చాలు. ఆయన విశ్వసిస్తే చాలు. ఆయన నీ కోసం పుట్టాడని, ఆయన నీ కోసం చనిపోయాడని, 3వ దినాన్ని ఆయన లెగిశాడని, నీ పాపాలన్నీ కూడా భరించాడని, శాపాలన్నీ కూడా భరించి తాను కల్వరిశిల్లో తాను మీద వేసుకొని మనకు రావాల్సిన దోష శిక్ష తాను భరించి మనల్ని ఆయన సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడని, కొన్నాడని కనుక మనం తెలుసుకున్నట్లయితే అదే రక్షణ. అదే రక్షణ. ఈ రక్షణ గొప్ప ఆనందాన్ని మనం ఎప్పుడు ఎల్లవేళలా కూడా మన హృదయంలో తలపోసుకునేటువంటి వారుగా మనందరం కూడా ఉండాలి. దేవుడికి స్థానం ఇవ్వటం ద్వారా దేవుని వాక్యాన్ని ఉంటున్న దైవ జనాంగమా, మనలో క్రీస్తు ఉన్నాడో లేడో, క్రీస్తు అడుగుజాడలో మనం నడుస్తున్నామో లేదో, దైవ చిత్తానుసారంగా మనం ముందుకెళ్తున్నామో లేదో కనుక మనం గమనించుకుంటే దేవుని యొక్క అనంతమైన ప్రేమ ఎప్పుడు కూడా నిత్యం అంతం ఉంటుందనే సత్యాన్ని మనం వ్యక్తిగతంగా గ్రహిస్తాం. ప్రార్థన: ప్రభా, అయ్యా సత్యవాక్యాన్ని సృష్టిలో ప్రథమ ఫలంగా మేము ఉండినట్లు సత్యవాక్యం వల్ల మీరు మమ్మల్ని కొన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.